వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. బైన్సా మండల పరిధిలోని వాలేగాం పాఠశాలలోని శుక్రవారం బోనాల పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పలువురు విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి తలపై బోనాలతో హాజరు కాగా మరికొందరు పోతురాజు వేషధారణలో ఆకర్షణీయంగా నిలిచారు. బోనం చేసి అమ్మవారికి సమర్పించారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఆలమూరు రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో సీసీ రహదారుల నిర్మాణానికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు 17 లక్షల రూపాయలతో రెవెన్యూ ప్రాంగణంలో 3 విభాగాలుగా రహదారుల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టారు. రహదారుల అభివృద్ధి ద్వారా గత కొన్నేళ్లుగా రెవెన్యూ ప్రాంగణాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు. सर्वसंपदां लोकाभिरामं జై గారు ఎదరకండి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎన్పీడీసీఎల్ సర్కిల్ కార్యాలయం ఎదుట ఆర్టిసన్ కార్మికుల కన్వర్షన్ మరియు ఒకే సంస్థలో ఒకే రూల్స్ అమలు చేయాలని కోరుతూ టీవీఎస్సీ జేఏసీ ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా చైర్మన్ శివకృష్ణ సభ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ కాందికొండ వెంకటేష్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సింగిరెడ్డి చంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవ్వడం జరిగింది. అదేవిధంగా విలే దీక్షలు చేశాము. అయినప్పటికీ కూడా ప్రభుత్వం దిగిరాకుండా నాన్చుడితోటి ఉన్నది. కానీ ఈ మధ్య కాలంలో సమ్మె నోటీస్ అయితే ఇవ్వడంతో యాజమాన్యం చర్చలకు పిలవడం జరిగింది. తద్వారా లేబర్ కమిషన్ కూడా కన్సల్టేషన్ మీటింగ్లు కూడా జరపడం జరుగుతూ ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, యాజమాన్యం మీ సమస్యల మీద మేము పరిశీలిస్తున్నాం, మీ యొక్క సమస్యలు తీర్చడానికి లోతుగా చర్చ చేస్తున్నాం. కాబట్టి 2 వారాలు మాకు గడువు ఇవ్వండి అని అడగడంతో ఇలా జేఏసీ 2 వారాలు టైం ఇవ్వడం జరిగింది. ఈ 2 వారాల తర్వాత ఈ నెల 23వ తారీఖు నాడు ఈ కన్సల్టేషన్ మీటింగ్ మళ్ళీ ఉన్నాయి. ఆ మీటింగ్ లో మాత్రం ఆ చర్చలో మాత్రం మళ్ళీ వచ్చిన అధికారులు రాకుండా డిసిజన్ తీసుకునే అధికారులు రావాలి. అప్పటికప్పుడు ఆ చర్చల్లో ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్సీ రూల్స్ అమలు చేయడం మీద కానీ కన్వర్షన్ ఇంప్లిమెంట్ చేయడం కానీ ఈ విషయాల మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఈరోజు ప్రతి జిల్లాలో కూడా వంట వార్పుల కార్యక్రమాలు చేస్తూ ప్రతి జిల్లా జరుగుతున్నాం, ప్రతి కార్మికుని జరుగుతున్నాం. ఇక ఒకవేళ కనుక 23వ తారీఖు నాడు కనుక నిర్ణయం జరగకపోతే మా ఉద్యమం అనేది ఊవెత్తిన సమ్మెలోకి వెళ్ళిపోవడం, మెరుపు సమ్మెలోకి దిగడం ఉంటది. తద్వారా ఈ యొక్క విద్యుత్ సంస్థను స్తంభింప చేస్తామని కూడా హెచ్చరిస్తూ తక్షణమే యాజమాన్యం మా సమస్యల మీద నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, పిలుపులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వంట వార్పు కార్యక్రమానికి కంకణం కట్టి మన 23వ తారీఖు మా కన్వర్షన్ గురించి ఖచ్చితంగా మా ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఏపీఎస్సీ రూల్స్తో పాటు మాకు రావాల్సిన డిమాండ్ కన్వర్షన్ అనే సాధన కోసం మేము ఈరోజు వంట వార్పు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా 23వ తారీఖు మాకు జేసీఎల్ చర్చలు ఉన్నాయి కాబట్టి ఆ చర్చల్లో ఏదో ఒకటి మాకు
సానుకూలమైన వచ్చి మాకు డిమాండ్ నెరవేరాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు మాకు వచ్చిన ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లానే ఇప్పుడు మా రాష్ట్ర కో కన్వీనర్ వెంకట్ కూటమి ఏడాది పాలన పట్ల ప్రజల్లో సంతృప్తి, సంతోషం కనబడుతున్నాయని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. ఆలమూరులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కూటమి పాలనలో ప్రజలకు అందుతున్న సంక్షేమం, అభివృద్ధి ఫలాల గురించి ఆరా తీశారు. ఏడాది పాలనలో ఎన్నో అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాయన్నారు. ప్రభుత్వ పథకాలు ఏమన్నా పెన్షన్లు ఎవరైనా మీ ఇంట్లో అందుతున్నాయమ్మా? 2 గ్యాస్ సిలిండర్ డబ్బులు పడ్డాయా? చదువుకునే పిల్లలు ఎవరైనా ఉన్నారు? అన్నీ అవుతాయి. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు ఆశయం లేదు సార్. 13,000 వేసారు చదువుకునే పిల్లలందరికీ. ఇదివరకు ఒక్కరికే అన్నారు. ఎంతమంది ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 2 ఉన్నా వేసారు 13,000 దగ్గరికి. పెన్షన్ కూడా 3,000 రూపాయలది ఒకేసారి 4,000 రూపాయలు చేసి అందిస్తున్నారు. అప్పుడు ఏదో 5 ఏళ్ళు అట్టింది గత ప్రభుత్వానికి. 250 చెప్పిన 2,000 3,000 చేయడానికి. ఈయన వచ్చిన తర్వాత 4,000 చేయడమే కాకుండా పాతది ఒక 3 నెలలతో కూడా కలిపి ఆ 3,000 కొత్త పెన్షన్ 4,000 7,000 ఒకేసారి వేశారు. అన్నీ మీ అందరికీ 1వ తారీఖు పెన్షన్ వస్తుంది కదమ్మా. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి తరలివస్తున్న భక్తుల సౌకర్యాల మెరుగుదలకై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఆలయంలో నూతన క్యూ లైన్లు ఏర్పాటు, మెడికల్ క్యాంపులు పెంపు, లడ్డు కౌంటర్లు తదితర ఏర్పాట్లను దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు, అడిషనల్ డిఎంహెచ్ఓ సుమలత, ఎంఆర్ఓ రాజేశ్వరరావు, ఎంపీడీఓ కేఎస్ఎస్ వెంకట్రామన్ తదితరులు పరిశీలించారు. బయట నుంచి ఏమో చుట్టూ ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఎవరైనా వచ్చి తలపోటు వాళ్ళు ఏదైనా ఉందంటే బాగున్న వాళ్ళకి ఇలా చేస్తాం. టోటల్గా ఇవన్నీ బ్యాండేజ్లు, స్టార్ బిట్రేటు, ప్లస్ ఎవిల్ ఇంజెక్షన్స్, టెకట్రాన్ అంటే పెరాక్సైడ్, టోటల్గా మీకు ఏదైతే ఉన్నాయో అన్నీ రాసాం, ఇంక్లూడింగ్ సిరంజెస్. తర్వాత డాక్సైక్లిన్ 100 ఫస్ట్ వరల్డ్ రకరకాల 6 యాంటీబయాటిక్స్ రాస్తారు. అలా ఒకటి ఇచ్చాం. ఇది ఎలా అంటే నిర్మల్ జిల్లా కేంద్రంలో యోనెక్స్ సన్ రైజ్
11వ తెలంగాణ స్టేట్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 పోటీలను బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌడం నాగేష్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్, ఉమ్మడి నిర్మల్ మండల పరిషత్ అధ్యక్షులు వి సత్యనారాయణ గౌడ్, జిల్లా బీజేపీ అధ్యక్షులు రితేష్ రాథోడ్, జిల్లా పట్టణ మండల నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. All the best. రాజానగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పెందుర్తి అభిరామ్ అభ్యంతరకర రాజకీయాలతో బురద జల్లడం మానుకోవాలని హెచ్చరించారు. నకిలీ పత్రికల పేరుతో తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం కోరుకొండలోని తెలుగుదేశం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెందుర్తి అభిరామ్ మాట్లాడారు. దిగజారుడు రాజకీయాలతో బురద జల్లవద్దని హెచ్చరిస్తున్నాను. ఫేక్ పత్రికల పేరుతో జరుగుతున్న దుష్ప్రచారాలను ఖండిస్తున్నాను అని అభిరామ్ స్పష్టం చేశారు. ఇదా లేకపోతే అతను ఏమన్నా ఇది ఎలా కనపడుతున్నాడు? తమాషాగా ఉందా? రాసినోడికి స్పా సెంటర్లో ఆడ తాలూకోళ్ళు ఏమన్నా పనిచేస్తున్నారేమో. ఈ రాత రాసినోడు ఇంట్లో వాళ్ళు కానీ పనిచేస్తున్నట్టు ఉన్నారు. కరెక్టే కాదండి? ఇప్పుడు ఇలాంటిది 25 సంవత్సరాల్లో ఇలాంటివి చూసారా మీరు? చాలా రాజకీయంగా ఉన్నారు, చాలా మంది ఎదురయ్యారు. ఇలాంటివి చూసారా? అంటే ఎలా సార్ ఇది? మినిమం ఎథిక్స్ కానీ, వాల్యూ కానీ, ఆత్మాభిమానం కానీ మీరు రాజకీయంగా ఎదుర్కోవాలి. కానీ ఇదేంటి సార్ ఇది? అమ్మాయిలతో స్పా సెంటరు అంటే ఎవరిని ఆయన వ్యక్తిగత్వం గానా, లేకపోతే ఆ కాపు కమ్యూనిటీ అంటే ఆ కులం అంటే చిన్న చూపా? మీరు చెప్పాలండి. ఇవన్నీ వచ్చేసి మా నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించి నియోజకవర్గంలో స్పా సెంటర్లు ఉన్నాయి, ఎయిర్పోర్ట్లో డబ్బులు కలెక్ట్ చేస్తారు. అసలు ఏమీ సంబంధం లేకుండా ఇవన్నీ ఇంకొకటి రాశారు. తండ్రి అధికార ముసుగులో కొడుకు చావు దొప్పుతున్నాడు. చావు దొప్పుతున్నాను అంటే ఎవరిని? వాళ్ళని చావు దొప్పుతున్నాను, మరి వాళ్ళు ఎక్కడికక్కడ పట్టుకుంటాను కదా. తండ్రి అధికారం నిజంగా నేను కానీ వాడుంటే వాళ్ళు ఇలా రెచ్చిపోదురా? తండ్రి అధికారం నిజంగా చూపిస్తున్నాడా? ఆయన నిజంగా మూడో కన్ను తెరిస్తే వాళ్ళు నిజంగా ఉందిరా? తండ్రి అధికారం వాడినట్టు మీరు నిరూపిస్తే ఒక ఎస్ఐ స్థాయి కానీ, ఒక డిఎస్పీ స్థాయి కానీ ఆయనతో ఫోన్ కాల్ చేయించాను అంటారా? నో. ఈరోజు ముఖ్యమంత్రి గారిని మొన్న కలిశాను, మీరు అందరూ ఏముందిలే పెందుర్తి వెంకటేష్ గారు ఫోన్ చేసి చెప్పుకుంటారు. నో, మీ అందరి దగ్గర వెంకటేష్ గారి నెంబర్ ఉంది. ఆయన నా ఇండివిజువల్ మా కాంటాక్ట్లో ఎవరికి ఉండాల్సింది అడుగుంటుంది. తండ్రి అధికారం ముసుగులో తండ్రి అధికారం పెట్టుకుని మేము వెళ్ళట్లే. మా పోరాటం మేము చేస్తున్నాం, మా సేవ మేము చేస్తున్నాం. మా కార్యక్రమానికి దయచేసి అడ్డు తొలగండి. మేము సేవ చేయడం మీకు నచ్చకపోతే మేము ప్రజలకు సేవ చేస్తున్నాం కదా సార్. విద్యార్థులకు ఫీజు కడుతున్నాం, వైద్యానికి అందిస్తున్నాం. మీ అందరికీ తెలీదా? ల్యాప్టాప్లు ఇచ్చాం. ఇక్కడ తండ్రి అధికారం పెట్టుకుని నేను ఏం చేశాను? ఇప్పుడే కాదు, 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా నా పేరు ఎక్కడైనా మీరు విన్నారా? ఎటువంటి దందాల్లో నేను కానీ నా మిత్రులు కానీ పాల్గొన్నారా? 3 మండలాల్లో రియల్ ఎస్టేట్ మాఫియా చేసావా? ఇసుక మాఫియా చేశానా? మద్యం దుకాణాలు నడిపావా? మట్టి అమ్మేవా? కొండ తవ్వావా? ఏం చేశా? బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామ పంచాయతీ నందు P4కి సంబంధించి గ్రామ సభ నిర్వహించడం జరిగింది.
ఈ గ్రామ సభకి సర్పంచ్ మాందా సూరిబాబు, మండల స్పెషల్ ఆఫీసర్ మార్గదర్శకులకు తగు సూచనలు చేసి లబ్ధిదారులకు ఏ విధంగా ఉపయోగపడాలో తెలిపారు. గ్రామ సభ అనంతరం SWPC షెడ్ను సందర్శించి సూచనలు చేశారు. మొత్తం అది ఏంటి కొలిమి సార్, అది ఫర్నేస్. వాళ్ళు కింద ఓల్డ్ ఐరన్ అవన్నీ కూడా ప్రాసెస్ చేయడం కోసము ఇదంతా కూడా ఫర్నేస్లో వేసేస్తే ఇది కూడా వాళ్ళకి ఫీల్డ్ లాగా ఉపయోగపడుతుంది. బాసర పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల బాసర ఐఐటి వసతి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన మంత్రి అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. विष्णुराज्ञय प्रवर्तमानस्य अद्य ब्रह्मणः प्रियवाभे श्रीश्वेतवारः कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे कलिपुरुषजन्मे अमृतवर्षे अमृतखण्डे जम्बोद्वीपे नन्नकारण्ये देशे श्रीमद्गोदावर्याः उत्तरेतरे शालिवांशके बौद्धौतारे रामक्षेत्रे अश्विनोत्तमाने चान्द्रमाने विवाहश्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायने ग्रीष्मऋतौ वासरे शुभदिवस नक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुणग्रहगण विशेष विशिष्टायां शुभदितो श्रीमान् श्रीमतः आशीर्वादोत्पन्नः श्रीबाहुशर्मः कल्याणामूर्त्याः पितानामूर्त्यास्य श्रीमातोनामूर्त्याः सह कुटुम्बस्य सह शुभाय नमः शान्ताय नमः बुद्धाय नमः सरस्वते नमः शिवाय नमः आत्मे नमः प्रभाय नमः ज्योत्ये नमः पार्वत्ये नमः सर्वमलाय नमः हिन्दुलाय नमः चण्डिकाय नमः कान्ताय नमः पद्माय नमः लक्ष्मी नमः अधिप्रियाय नमः विष्णुये नमः मंदाय नमः मंदाय नमः भगवन्ताय नमः विद्ये नमः महामाय नमः वेदमात्रे नमः शारदाय नमः हंसवाहिन्ये नमः उल्लासनाय नमः वर्धात्रे नमः गौतमात्रे नमः विनीश्वरे नमः राजलक्ष्मी గొప్ప అదృష్టంగా ఈరోజు మా ప్రభుత్వం ప్రత్యేకించి మొన్ననే దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా కొండా సురేఖ గారు కూడా రావడం జరిగింది. ఈ జ్ఞాన సరస్వతి దేవస్థానానికి సంబంధించి అభివృద్ధి ప్రధానంగా అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న మాస్టర్ ప్లాన్కి సంబంధించిన విషయం కానీ రాబోయే కాలంలో దేవస్థానానికి సంబంధించిన ఇక్కడున్న ఆలయానికి సంబంధించిన పెద్దలు బ్రాహ్మణోత్తములు మరి చెప్పినట్టుగా ఆలయాన్ని తీర్చిదిద్దే ఒక కార్యాచరణ తీసుకుంటామని ఆ ప్రయత్నంలోనే మా దేవాదాయ శాఖకు సంబంధించిన మొత్తం యావత్ విభాగం కానీ మంత్రి గారి అధ్యయనంలో దానికి తోడు ఈరోజు ఇక్కడ ఒక ప్రధానంగా ఈ జ్ఞాన సరస్వతి ఆలయం ఉండటం, ఆ రోజు మా ప్రభుత్వంలో ఇక్కడ సరస్వతి ఆలయం ఉంది, చదువుల తల్లి నిలయం కనుక ఒక IIITని ఇక్కడ స్థాపించడం, దాంతోపాటు ఇది ఒక ప్రధానమైన సరస్వతి నిలయంగా మొత్తం యావత్ రాష్ట్రం కూడా సరస్వతి నిలయంగా నిలపాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండలం యల్లవరం PAC సొసైటీ చైర్మన్ గా టీడీపీ సీనియర్ నాయకుడు బొర్లే హరిబాబు నియమితులయ్యారు. అడ్డతీగల మండల సొసైటీ కార్యాలయం నందు తన తొలి సంతకంతో బాధ్యతలు స్వీకరించారు. పేరు పుడిగి ఆదిలక్ష్మి,
మాది రంపచోడవరం నియోజకవర్గము అడ్డతీగల మండలం అడ్డతీగల గ్రామం నుండి మాట్లాడుతున్నాను. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అయినటువంటి ధనలక్ష్మి గారు గౌరవనీయులు మా రంపచోడవరం నియోజకవర్గం శాసనసభ్యురాలైనటువంటి శ్రీమతి మిరియాల శిరీషాదేవి గారి మీద ఆమె చేసినటువంటి అసత్య ఆరోపణల నిమిత్తమే ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము చెప్పేది ఏంటంటే ఆవిడ చాలా తెలివితేటలుగా మాట్లాడారు. ఒక ఎమ్మెల్యే ఎంతైతే కరప్షన్ చేయగలదో అంతగా చేస్తున్నారని అంటే ఆమెకు అనుభవమేమో అని మేము అనుకుంటా ఉన్నాం. మా కూటమి అంతా కూడా మా కూటమి కుటుంబ సభ్యులందరం కూడా మేము అనేది ఏంటంటే ఆమె మా గౌరవనీయురాలు శ్రీమతి మిరియాల శిరీషాదేవి గారు ఆమె రంపచోడవరం నియోజకవర్గానికి ఒక ప్రథమ పౌరాలైనటువంటి ఆమెను ఏకవచనంతో మాట్లాడుతూ ఉంది. ఆమె ఒక చదువుకున్నటువంటి యువతి, అలాగే ఒక ఉద్యోగం చేసినటువంటి మహిళ, తోటి మహిళ పట్ల ఆమె ఈ రీతిగా మాట్లాడడం అనేది అది ఎంత మాత్రం గౌరవప్రదం కాదని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మా ఎమ్మెల్యే గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మా నియోజకవర్గాన్ని ఎంతగా అభివృద్ధి చేశారనేది ఒక్కసారి నియోజకవర్గంలో ప్రతి మండల స్థాయిలో గ్రామ స్థాయిలో వారు వెళ్ళి ఒక్కసారి పరిశీలన చేస్తే వారికి కనబడతా ఉంది. ఎందుకంటే ఆమె సొంత కారుని అంబులెన్స్ గా మార్చినటువంటి గొప్ప ఘనత మా ఎమ్మెల్యే గారిది. అలాగే ఆమె సొంత మొదటి నెల సొంత జీతంతోనే ప్రతి హాస్పిటల్కి, ఎందుకంటే మా యొక్క ఏజెన్సీ నియోజకవర్గంలో ఉన్నటువంటి హాస్పిటల్లో పరిస్థితి మా ఎమ్మెల్యే గారికి తెలుసు కాబట్టి ఆమె మొదటి నెల జీతంతోనే ఆమె ప్రతి హాస్పిటల్కి కూడా ఇన్వర్టర్స్ కొనివ్వడం జరిగింది. అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు మేము చూస్తూ ఉన్నాం. ప్రతి గ్రామంలో కూడా మా ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని వర్ణించకుండా ఆమెని గణపరచకుండా ఎవరు ఉండలేని పరిస్థితి ఇది. ఒక ధనలక్ష్మి గారు మాత్రమే అసత్య ఆరోపణలు చేస్తూ వారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని ఎలా బాధ పెడుతున్నారు అనేది ఆమె దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే దాన్ని తీసుకువచ్చి అధికారుల దగ్గర ఆమె దాన్ని రుజువు చేయాలని నేను హెచ్చరిస్తా ఉన్నాను. ముధోల్ నియోజకవర్గంలోని బైన్సా పట్టణ కేంద్రంలో సాహిత్య సామ్రాట్ డాక్టర్ అన్న బావుసాటే స్టాచ్యూ వద్ద మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సాగర్ బాయ్ రాజన్న, మాజీ జెడ్పీటీసీ క్రాంతిసేన రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్ భాలేరావు, తానూరు భీమ్ పవార్ కలిసి అన్న బావుసాటే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాబోయే ఆగస్టు 1వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. కరాత పూజ हमारे अन्ना बहुत सटांस